నమస్తే. మనం సోమాజిగూడలో ఉన్నాము. మొన్న దళితుడి పైన మార్వాడీలు దాడి చేయడం జరిగింది. అది పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. దానిపైన రమేష్ అనే వ్యక్తి పాట పాడడం జరిగింది. ఈ పాట పాడినందుకు ఎస్ఓటీ పోలీసులు ఈరోజు ఆయనను తీసుకెళ్లడం జరిగింది. దీనిపై ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు శంకర్ అన్న ఉన్నాడు. నమస్తే అన్న. నమస్తేనే. పాట మార్వాడీల పైన మీరు పాట విన్నారు ఇప్పటిదాకా. అందులో పెద్ద బూతులు లేవు, ఏం లేవు, వాళ్ళేం లేదు. మీ గో బ్యాక్ మీ బిజినెస్ ఇక్కడ చేసి మా ఉపాధి కూలగొడుతుర్రు అని చెప్పేసి ఆ పాటలు చెప్పే ప్రయత్నం చేసిండు. సో దానికి ఈరోజు ఎస్విటి పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారన్న? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పెత్తందారులు పెట్టుబడిదారులని గో బ్యాక్ అన్నాం. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అన్నాం. సరే, భావ ప్రకటన తిట్టినట్టు ఉండి అది ఏదైనా సమాజంలో అలజడి రేపే విధంగా ఉంటే దాన్ని ఖండిస్తాం. కానీ తనకున్న భావ వ్యక్తీకరణని పాట రూపకంలో ఎలా వ్యక్తపరిచినప్పుడు ఆ వ్యక్తి చేసిన దానిలో ఏమైనా తప్పు ఉంటే మీరు నోటీస్ ఇవ్వండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, కేసు కట్టండి. ఓకే. కానీ అన్నెసెసరీగా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయకండి. నేరేళ్ల ఘటన ఒకటి మనకు గుర్తుంది కదా, అది మాయని మచ్చ గత ప్రభుత్వంలో. మరి అట్లనే మనం చేద్దామా? మచ్చలేసుకుంటూ పోదామా? మనిషిలో ఎలా పోలీసు వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఒక మనిషిలో మానసిక ప్రవర్తనని తీసుకురాకపోవడానికి కోసం ఉన్నదే తప్ప వ్యక్తులని భయభ్రాంతులకు గురి చేయడానికి కాదు. ప్రజాప్రభుత్వం ఇవ్వాల. పోలీసులు కూడా వాళ్ళ మాట వినడానికి కారణం పై లెవెల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఆ నార్త్ ఇండియన్కి సంబంధించిన వాళ్ళు ఉండడం అనేది ఒక ఆరోపణ ఉంది. మీరేమంటారు? ఇలా అదే కారణం అయితే ఏ కారణమైనా ఆయనని నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడం సబబు. అంతేగాని మీరు ఏదైతే ఎస్ఓటి మీరు టాస్క్ ఫోర్స్ ఏదైతే పెట్టుకున్నారో ఆ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఆ టీంలు పనిచేయకూడదు. కాబట్టి మేమేమంటున్నాం, ఈ ప్రజాప్రభుత్వంలో భావ ప్రకటన స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ ఉన్నప్పుడు పాట పాడిండు, నోటీసు తప్పైతే నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయి, చట్టబద్ధంగా శిక్షించు, భయభ్రాంతులకు గురి చేయొద్దు. కాబట్టి మీరు ఇట్లాంటి చర్యలు చేపడితే మనకు మాయను మచ్చలే మిగిలిపోతాయి, తప్పితే ఇంకొకటి ఉండదు. కాబట్టి ఆయన ఎక్కడున్నా ఎలా ఆ కన్సర్న్ ఆ జ్యూరిడిక్షన్ ఉన్న పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎక్కడున్నాడో తెలిపి మీరేమైనా చర్యలు తీసుకుంటే తీసుకోండి. చేసింది తప్పైతే చర్యలు తీసుకోండి. దాన్ని ఎవరం మేము తప్పబట్టడం లేదు. కానీ ఈ చెప్పకుండా చేయకుండా ఎత్తుకెళ్ళడము, భయభ్రాంతులకు గురి చేయడము, ఎవడన్నా భావ వ్యక్తీకరణ చేస్తే వాళ్ళని అరెస్టులు చేయడము, గత ప్రభుత్వం చేసినట్టు మీరు చేస్తే మీరు గత ప్రభుత్వం లాగానే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నా. అంటే ఇట్లా తప్పేముందన్న? ఇప్పుడు ఒక దళితుడిని కొట్టడం జరిగింది మార్వాడి అందరూ కలిసి, దాన్ని ఖండిస్తూ ఆయన పాట పాడిండు, మాట్లాడిండు, ఇవన్నీ చేస్తూ ఉండు. అది తప్పైందా? తప్పేముందల్లా? ఇప్పుడు గొడవ జరిగేటప్పుడు దళితుడా, పీసీయా, ఓసియా అనే విషయాలు ఏవి తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఆ జరిగిన తెలంగాణ వాడే తెలుసుంటుంది. ఆ జరిగిన సంఘటన పట్ల ఒక వ్యక్తి పాట రూపేణ తన నిరసన వ్యక్తం చేసినప్పుడు కొట్టడము తప్పే. ఏదన్నా ఉంటే ఆ వ్యక్తి దళితుడనే వ్యక్తి తప్పు చేసినట్లయితే నువ్వు ఆ కన్సర్న్ పిఎస్కి ఇన్ఫామ్ చేసి అరెస్ట్ చేపియు. కానీ అడ్డగోలుగా దాడి చేయడానికి కూడా లేదు కదా, పళ్ళు విరిగేటట్టు కొట్టేది. దాడి చేయడానికి లేదు కదా, చట్టానికి వదిలిపెట్టాలి కదా, చట్టం చూసుకుంటుంది కదా. కాబట్టి అలాంటి తీసుకోకుండా చట్టాన్నే చేతిలోకి తీసుకున్న వాళ్ళని వదిలిపెట్టి ఇలా ఏదైతే దాడికి గురి కాబడ్డా ఆ దాడిని నిరసిస్తూ పాట పాడిన వాళ్ళకు శిక్ష వేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని ఇలా ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వం లాగా ప్రవర్తించదని నేను అనుకుంటున్నా. ఇలా మీరు ఇట్లనే కొనసాగింపుగా చేస్తే పాత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరిస్తున్నాను. మార్వాడి గో బ్యాక్ అనే మూమెంట్ పెద్ద ఎత్తున నడుస్తుంది. మీరు ఏమంటారు? అసలు మార్వాడీలు ఇంతగానము బస్సులు పోలేనటువంటి ప్లేస్లో కూడా వాళ్ళు పోయి బిజినెస్లు పెడతా ఉన్నారు, మన తెలంగాణ దోపిడీ జరుగుతూ ఉంది అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉంది. మీరు ఏమంటారు? మొదట మార్వాడి అంటే పెట్టుబడిదారీ వ్యవస్థని పెట్టుబడిదారీ రాజకీయ వ్యవస్థని తరిమేసినాం. ఇలా మరో రూపేణ ఆ వ్యవస్థ ఉంది.
ఉన్నప్పటికీ నేనేమంటున్నా, ప్రభుత్వము నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించి ఇలా వాళ్ళు పెట్టుకోవడం, వాళ్ళ ప్లేసులలో మనం పెట్టుకునేలా తయారు చేయండి. ఉచితాలు ఇచ్చి సోమరిపోతు వ్యసనానికి అలవాటు చేయకండి. ఉచితాలు ఇచ్చాకంటే కొంత సబ్సిడీ ఇచ్చి ఇంకా కొంత నువ్వు పెట్టుకోమని చెప్పి ఒక ఉపాధిని కలిగించు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటట్టు తయారు చేయు. అంతే తప్ప ఇలా మార్వాడీలు అంత దూరం వచ్చి పెట్టుకున్నారు అంటే మనం ఎక్కడనో ఫెయిల్యూర్ అవుతున్నామన్నట్టే లెక్క కదా, మన ప్రభుత్వం ఎక్కడనో ఫెయిల్యూర్ అవుతున్నట్టే లెక్క కదా. కాబట్టి ఇలాంటి ఉచితాలకి అవకాశాలు ఇచ్చే కంటే నువ్వు ఉపాధిని కల్పించే ప్రయత్నాలు మొదలుపెట్టినాడు. ఇలా ఏ ఆంధ్ర వాళ్ళు ఉండరు, ఏ మార్వాడి వాళ్ళు ఉండరు, ఏ మరాఠీ వాళ్ళు ఉండరు, ఇంకా ఏ గుజరాతీ వాళ్ళు ఉండరు. కాబట్టి ఈ రకమైన నీ రాష్ట్రంలో నీ ప్రజలకు అవసరమైన అనుకూలమైన రిఫార్మ్స్ ఏమైనా ఉంటే తీసుకొస్తే ఇట్లాంటి డిమాండ్స్ రావు. ఆ డిమాండ్స్ రాకుండా చూసుకోవాల్సింది ఈ ప్రభుత్వం. అంటే ప్రభుత్వం నుంచి ఆలోచిస్తే పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కావచ్చు, మొత్తం మార్వాడి సౌత్ ఇండియా వాళ్ళ చేతిలో ఉన్నాయి. వాళ్ళు మార్వాడి పోతే డిస్కౌంట్లో తక్కువ రేటుకు ఆ ప్రోడక్ట్ ఇస్తారు, కానీ మన తెలంగాణలో పోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ పెడితే ఎక్కువ రేట్ ఇస్తూ ఉన్నారు. అది దానివల్ల కస్టమర్స్కి తక్కువ రేటుకు మన వాళ్ళు అందియలేకపోతారు, వాళ్ళు ఏమో తక్కువ రేటుకి ఇస్తారు. ఇక కామన్గా కస్టమర్స్ ఏది తక్కువ ఉంటే అడుగుంటారు. ఈ పరిస్థితి ఉన్నప్పుడు మన తెలంగాణలో ఎట్లా గట్టెక్కగలుగుతాడు? అట్లాంటప్పుడు బహిష్కరణ అంటే స్వచ్ఛంద బహిష్కరణ అనే నినాదం కరెక్టే. ఒక ఈ వివక్ష జరిగినప్పుడు మార్వాడి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు మేము ఎప్పుడు దక్షిణ భారతదేశీయులం, ఎప్పుడు మేము ఉత్తర భారతదేశం వేరు దక్షిణ భారతదేశం వేరు అని మేము మాట్లాడం. మన బతుకుని దోపిడీ చేస్తున్నప్పుడు మనం మాట్లాడడం తప్పేముంది? మేము మాట్లాడతలేము, కానీ ఈ భావన ఉత్తర భారతదేశీయుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు తక్కువ రేటు, దక్షిణ భారతదేశీయుడు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు వచ్చినప్పుడు ఎక్కువ రేటు విధిస్తే అది వివక్షనే అవుతుంది. ఆ గో బ్యాక్ అనే ఉద్యమం అనేది ఉధృతం అవుతుంది. ఖచ్చితంగా మీ 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 రాష్ట్రాలకు మీరు తరలిపోవాల్సి వస్తుంది. సో ఇట్లాంటి కుట్రపూరిత వివక్షపూరిత నిర్ణయాలు ఆలోచనలు ఒకవేళ మార్వాడి వ్యవస్థలో ఉంటే కూడా మానుకోరు, మీరు మానుకోండి. లేదు అంటే మరో ఉద్యమం ఉధృతమవుతుంది, ఉగ్ర రూపం దాల్స్తుంది. అంటే వాళ్ళ కల్చర్ కావచ్చు, మార్వాడి ఒకటి బీవచ్చంగా ప్రతి ఊరు చేరింది. దానికి ఏం కారణం అనుకుంటారు మీరు? మన రాజకీయ వ్యవస్థ కారణం, మన ప్రభుత్వ వ్యవస్థ కారణం. ఇందాకే చెప్పిన నేను మనది కాదు, ఇవన్నీ మనవి కావు. ఇవన్నీ ఒక వ్యక్తిని స్వశక్తిగా తయారు చేయమని 100 సార్లు చెప్పిన. ఒక వ్యక్తిని స్వశక్తిగా మార్చండి, అంతే తప్ప ఒక వ్యక్తిని బానిసగా మార్చకండి. ఉచితాలు ఇచ్చి సోమరిపోతులను తయారు చేయకుండా అది చెప్తున్నా నేను ప్రభుత్వానికి. ప్రభుత్వం మంచి నిర్ణయాలు పారదర్శకమైన నిర్ణయాలు తీసుకుంటే ఇట్లాంటి పరిస్థితి క్రియేట్ కాదు. మన వైఫల్యం ఏమంటారా? మన వైఫల్యం ఉంది కదా. ఇలా పక్క రాష్ట్రం వచ్చి అంటే బిజినెస్లో ఇక్కడి రాష్ట్రం వాళ్ళు అక్కడ వెళ్ళి చేయొచ్చు, అక్కడి రాష్ట్రం ఇక్కడ వెళ్ళి చేయొచ్చు, కానీ అవి వాణిజ్య వ్యాపార సంబంధాలకు అనుగుణంగా ఆ ట్రేడ్కి అనుగుణంగా చేయాలి. అంతే తప్ప కానీ నేను వీడు వస్తే ఎక్కువ తీసుకుంటా, వాడు వస్తే తక్కువ తీసుకుంటా అంటే వివక్ష అవుతుంది. ఇలాంటి వివక్షను ఎవడు సహించడు. అది ఉత్తర భారతదేశంలో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, ఇది తెలంగాణలో కావచ్చు. మనము షాప్లోకి వెళ్తే మార్వాడి షాప్కి పోతే ₹1 తక్కువ తీసుకుంటారన్న, మీరు పోయి చూసి ఉంటారు. ₹1 ఒక తక్కువ అన్న తక్కువ అంటే ఇస్తాడా? మనోడు ఉంటే ₹1 తక్కువగానే ఇస్తాడు. వాళ్ళు ఇస్తారా అన్న? చెప్పండి. అందుకే వాళ్ళు బాగుపడుతున్నారు, మనం వెనుకబడుతున్నాం. వ్యాపారంలో మనం చాలా నేర్చుకోవాలి. సో కాబట్టి ఆ నేర్పరితనం రావాలి మన లోపల. మనము ఈ రాష్ట్రం షాప్లో పోతే రెస్పెక్ట్ కూడా ఇయ్యరు కదా మనకు, మీరు చూస్తూ ఉంటారు. సో అందరూ మార్వాడీలలో చెడ్డోళ్ళు ఉన్నారని, అందరూ తెలంగాణలో మంచోళ్ళు ఉన్నారని అయితే నేను చెప్పా. అక్కడ చెడ్డోళ్ళు ఉన్నారు, ఇక్కడ చెడ్డోళ్ళు ఉన్నారు. సరే, మీరు చెప్పిన విధానం ఏదైతే ఉందో, వాళ్ళన్న విధానము వివక్ష చూపే రూపకంగా ఉన్న విధానం ఏదైతే తప్పు, దాన్ని ఖండిస్తున్నాం. ఒకవేళ అదే నిజమైతే ఖచ్చితంగా ఆంధ్రోళ్ళని తని తరిమేసినట్టు మిమ్మల్ని కూడా తని తరిమేయాల్సిన రోజు వస్తుందని హెచ్చరిస్తున్నా. ఇప్పుడు సింపుల్గా అన్న, ఇంతకుముందు ఆంధ్రలో పెత్తనం మన పైన ఉండేది. వాళ్ళను నీళ్లు నిధులు నియామకాలని ఒక 3 కాన్సెప్ట్తో ఆంధ్రలో నిలగొట్టి మన పాలన తెచ్చుకుందాం, తెలంగాణ తెచ్చుకుందాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు సరే ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఏ ప్రభుత్వమైనా మేము పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తా ఉన్నాం,
వాళ్ళకు అని చెప్పేసి చెప్తా ఉన్నాయి. వాటికి భూములు ఇస్తూ ఉన్నాయి, మన కరెంట్ ఇస్తూ ఉన్నాయి, నీళ్ళు ఇస్తూ ఉన్నాయి, అన్ని వసతులు మనకు కల్పిస్తూ ఉన్నాయి. కానీ అందులో ఉద్యోగులు ఎవరికి ఇస్తూ ఉన్నారు? టాప్ లెవెల్లో ఉద్యోగులు ఎవరు ఉంటున్నారు అంటే పక్కళ్ళు ఉంటున్నారు, మన తెలంగాణలో ఉండలేదు. అది పరిస్థితి మనకు కళ్ళారా చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఒక మూమెంట్ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అనే ఒక మూమెంట్ పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. అదేవిధంగా లోకల్ రిజర్వేషన్లు కూడా రావాలి. 80% తెలంగాణలో ఏ కంపెనీ పెట్టినా, ఏ చిన్న కంపెనీ పెట్టినా 80% ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున మూమెంట్ స్టార్ట్ అయింది. మీరు దీని పట్ల ఏమంటారన్నా? నేను ఏమంటున్నా, కర్ణాటకలో 90% రిజర్వేషను, పంజాబ్లో 90% రిజర్వేషన్ ఇచ్చుకుంటూ చట్టాలు చేసుకున్నారు. ఒకవేళ మనం వెనుకబాటు గురైనాం అనుకుంటే ఖచ్చితంగా లేదన్నా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇన్ని గనం ఉన్నాయి. ప్రైవేటు వ్యవస్థలో కూడా రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ చేయాలి. ప్రభుత్వంలో విద్యా ఉద్యోగాలలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం కానీ ప్రైవేటు రంగంలో కూడా ఒకవేళ అట్లాంటి పరిస్థితి వచ్చి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వేరే స్కిల్ పేరట, టాలెంట్ పేరట, ఇంకితరత్ర కారణాల పేరట పక్క రాసిపోలని నా దృష్టిలో ఉంది. గూగుల్లో అయితే చాలామంది తక్కువ మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి కదా, గూగుల్లో అసలు ఒకడో ఇద్దరు కనిపిస్తారు అంతే మిగతా ఉద్యోగులల్లో. ఫేస్బుక్లో అదే పరిస్థితి, ఇంకితరత్ర కంపెనీలలో కూడా అదే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అది మారాలి. ఇలా మన మంత్రులు మన వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి మన లోపల స్కిల్ ఓరియంటెడ్ బేస్డ్ విద్య అనేది తీసుకురావాలి. అది లోపించింది కాబట్టి ఆ పేరు మీద మనల్ని తిరస్కరిస్తుండ్రు. కాబట్టి 10 మంది పాస్ అయినా, 100 మందిలో 10 మంది పాస్ అయినా వాళ్ళు ప్రపంచానికి తీర్చిదిద్దే విధంగా, ప్రపంచానికి ఇట్లా చూపించే విధంగా అట్లాంటి మెరికల్ని బయటికి తీసుకురావాలి. అది జరుగుతలేదు విద్యలో. అన్ని అమ్మడాలు కొనడాలే. విద్య అంటే అమ్మడం కొనడమే జరుగుతుంది. అది పోయినాడు ఖచ్చితంగా మన తెలంగాణ బాగుపడుతుంది. లోకల్ రిజర్వేషన్లు వస్తే మనకు సాధ్యం కదా, మనలోకి వాటర్ దక్కదంటారా ప్రైవేట్ ఉద్యోగాల్లో? లోకల్ రిజర్వేషన్ ఉండాలి, వెనుకబాటుకి ముందుకు తీసుకురావడానికి ఉండాలి. నేను కాదంటలేను. వెనుకబాటు గురి అయింది అంటే ఏదైతే మొన్న అది ఇంటింటి సర్వే జరిగింది కదా, అట్లనే ఇంటింటికి ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది రోడ్డు బయట ఉంటున్నారు, ఎంతమంది రోడ్డు లోపల ఉన్నారు, ఎంతమంది మల్టీనేషనల్ కంపెనీలలో, నేషనల్ కంపెనీలలో మన తెలంగాణలో వాటా ఎంత ఉంది చూసి ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేస్తే వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. దానికి ముందు నేనేమంటున్నా అంటే మన విద్యా వ్యవస్థ అనేది కూలిపోయే విధంగా ఉంది. ఎంత విద్య చదువుకున్నా కంపెనీలు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఏం చేస్తామన్నా, వాళ్ళకి జాబ్ ఇయ్యే అవకాశం ఉంది. ఆ విద్యని బలోపేతం చేసి మన వాటా ఎంత ఉందో అంత ఆ వాటాని అందులోకి పంపించాలి, నిర్బంధంగా పంపించాలి, ఖచ్చితంగా పనిచేయాలి. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది. తెలంగాణ ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. నిరుద్యోగ యువతకి సరే అందరూ గవర్నమెంట్ సెక్టార్లే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి ఖచ్చితంగా అలాంటి నిర్ణయం వస్తే మంచిదే రావాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలను దానికి పోయిన ప్రైవేట్లో లేరు, మస్తు మంది చాలామంది ఉన్నారు. నా దృష్టిలో ఉంది. బరాబరి మీరు కొట్లాడుతారు దీని పట్ల? కొట్లాడతాం. ఎందుకు కొట్లాడతాం. సరే, ప్రైవేట్ రంగంలో ఇప్పుడు గవర్నమెంట్ కొట్లాడుతూ ఉన్నారు, నిరుద్యోగుల తరపున మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ చాలా ఉద్యోగాలు ఉంటాయి, ఎన్ని కావాలంటే అన్ని ఉద్యోగాలు ఉంటాయి ఇక్కడ. కానీ ఇక్కడ కొట్టాల్సిన అవసరం ఉంది. లక్షలలో ఉన్నాయి ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్లో. ఈ లక్షలలో మన వాటా ఎంత అనేది కులమానం తేలాల్సింది. ఫస్ట్ ఇక్కడ వాళ్ళకు ఉపాధి అవకాశాలు దక్కిన తర్వాత బయటి ప్రాంతాల వాళ్ళకి స్కిల్ ఓరియంటెడ్ బేస్లో ఉంటే తీసుకుందాం. పరాయి మన సమ్మేళనం ఉంటేనే పనితీరు అనేది కొంచెం ఒకరిని చూసి ఒకరిని నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని పూర్తి స్థాయిలో వద్దంటలేము. వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకి ఇచ్చి మన పర్సంటేజ్ అత్యధికంగా తెలంగాణ ప్రాంత వాసులకు ఇవ్వడం అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి దానిలో తప్పు పట్టేది లేదు, దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మార్వాడి దోపిడీకి వ్యతిరేకంగా మన తెలంగాణ సమాజానికి ఏమని చెప్తారు మీరు? మార్వాడి దోపిడీ, అన్యాయం, అక్రమాలకు పాల్పడితే సహించేది లేదు. తెలంగాణలో ఆంధ్రోళ్ళని ఎట్లయితే బైకాట్ చేసి పంపించినామో అట్లా పంపించడానికి సిద్ధంగా ఉండాలని నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ఇది కంపల్సరీ దారుణం. ఒక పాట పాడినందుకు అందులో ఏం తిట్టిర్రు, మేము బూతులు తిట్టిర్రా, మీ దోపిడీని ఎండగడుతూ ఒక పాట పాడడం జరిగింది. దానికి కేసులు పెట్టి
ఎత్తుకోవడం ఎందుకు? దాన్ని ఎవరైనా ఖండిస్తారు. తెలంగాణ సమాజం ఇక్కడైనా మేల్కొనాలి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఈరోజు హైటెక్ సిటీ అని చెప్పుకుంటున్నాం. పెద్ద పెద్ద ఫ్యూచర్ సిటీ అని చెప్పుకుంటా ఉన్నాం. అక్కడికి వచ్చిన కంపెనీలలో ఎవడు పనిచేస్తుందని చెప్పేసి ఒక క్వశ్చన్ వేసుకోవాలి. కంపెనీలు వచ్చినంత మాత్రం మన జీవితాలు బాగుపడవు. మన నీళ్లు తీసుకుంటారు, మన సంబంధించిన భూములు తీసుకుంటా ఉంటారు, మన అనేక వసతులు వాళ్ళకి కల్పిస్తాయి. కానీ అలా ఉద్యోగాలు మాత్రం మనకు రావు. అట్లాంటప్పుడు ఆ కంపెనీ మనకెందుకు? ఈ క్వశ్చన్ ప్రతి తెలంగాణ పౌరుడు వేసుకోవాలి. మళ్ళీ ఒక పెద్ద ఉద్యమం రావాలి. లోకల్ రిజర్వేషన్ల కోసం కొట్లాడాల్సిన ఇది సమయం. తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణలో మన వాట మనం తెలుసుకోవాలి. మనకు తెలంగాణలో ప్రతి కుటుంబం నిరుద్యోగులు కూడా ఆలోచించాలి. ప్రైవేట్ రంగంలో మన వాటా ఏందో నిరుద్యోగులు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు ఇవ్వకపోవచ్చు, కానీ నిరుద్యోగులు కూడా ఈ ప్రైవేట్ రంగంలో మంచి ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మన లోకున్న కంపెనీలలో ఎన్ని కంపెనీలు ఉంటే ఆ కంపెనీలలో 80% రిజర్వేషన్ వచ్చే వరకు ప్రతి సామాజిక వర్గం నుంచి, ప్రతి సంఘాల నుంచి కొట్లాడాల్సిన ఆవశ్యకత మాత్రం ఎంతైనా కనిపిస్తోంది. కెమెరామెన్ వంశీతో అక్షిత్, హైదరాబాద్.